హలో గైస్ నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హలో గైస్ నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది అంటే 2999 అయితే పెట్టాను అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము కొంచెం ఎక్కువైంది సో కొంచెం తగ్గించండి మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను ఆ కోడ్ పేరు FAN50 మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి 50% డిస్కౌంట్ వస్తుంది ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోండి సో ఇవాళ ఒక బ్రేకింగ్ న్యూస్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటంటే అల్లు అర్జున్ గారిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది సో అసలు ఏం జరిగింది ఏంటనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం యాక్చువల్గా ఇది కంప్లీట్గా అరెస్టా లేదంటే జస్ట్ ఎంక్వైరీ ప్రాసెస్ అనేది కూడా డిస్కస్ చేద్దాం డీటెయిల్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ థింగ్ అసలు అల్లు అర్జున్ గారిని ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు అంటే మనకందరికీ తెలిసిందే కదా డిసెంబర్ 4వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే పడ్డాయి అండ్ ఆ ప్రీమియర్స్ పడ్డప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి సంధ్యా థియేటర్కి అయితే వెళ్ళారు అండ్ ఆయన వస్తున్నారని ముందుగానే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం వల్ల చాలా హ్యూజ్ లెవెల్లో క్రౌడ్ అయితే గ్యాదర్ అయిపోయారు చాలా భారీ స్థాయిలో క్రౌడ్ అయితే గ్యాదర్ అయిపోయారు అక్కడికి సో ఆ టైంలో చాలామంది వచ్చారు అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పర్టికులర్గా ఒక ఫ్యామిలీ అయితే దిల్సుఖ్ నగర్ నుంచి కూడా వచ్చింది ఆ ప్రాంతానికి ఎక్కడ దిల్సుఖ్ నగర్ ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ సో అక్కడ వరకు కూడా వచ్చారనమాట ఎందుకంటే అల్లు అర్జున్ గారిని చూద్దామన్న ఉద్దేశంతోనే అయితే అల్లు అర్జున్ గారు వచ్చారు లోపలికి వెళ్ళారు తర్వాత ఒక్కసారిగా క్రౌడ్ అంతా కూడా యూనో ఒక తోపులాటకు గురవడం వల్ల తొక్కిసలాట జరిగింది అక్కడ అండ్ ఆ టైంలో ఒక మహిళ అయితే చనిపోయారు ఓకే ఒక ఆవిడ చనిపోయారు అండ్ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యారు సుకుమార్ గారు పుష్ప టీం అంతా కూడా రెస్పాండ్ అయింది అండ్ అల్లు అర్జున్ గారు ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల యూనో ఎంతో కొంత హెల్ప్ అయితే చేశారు అండ్ అఫ్ కోర్స్ ఆ మదర్ని అయితే మళ్ళీ వెనక్కి ఎవరో తిరిగి తీసుకురాలేరు ఆ పిల్లలకి తల్లి లేని నోటిని ఎవరో తీర్చలేరు వేరే విషయం బట్ ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ అయ్యేటట్టుగా అల్లు అర్జున్ గారు అయితే కొంత అమౌంట్ కూడా ఇచ్చారు ఓకే ఇదంతా జరిగింది అయితే ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత పోలీసులు ఒక కేసు అయితే రిజిస్టర్ చేశారు ఆ కేసు దేని మీద అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద అల్లు అర్జున్ గారి మీద అల్లు అర్జున్ గారి పర్సనల్ సెక్యూరిటీ మీద వీళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేశారు అంటే వీళ్ళ కారణంగానే ఇప్పుడు ఆ తొక్కిసలాట జరిగింది అని ఉద్దేశంతో సో బేసిక్గా ఫ్యామిలీ నుంచి ఏమి ఉండకపోవచ్చు ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ నుంచి ఏమి ఉండకపోవచ్చు ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆల్రెడీ హెల్ప్ చేశారు అండ్ ఇంకా మేము హెల్ప్ చేస్తామని కూడా చెప్పారు ఏ అవసరం ఉన్నా కూడా బట్ యూనో వాళ్ళ నుంచి ఏమి ఉండకపోయినప్పటికీ కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఇది తొక్కిసలాట సో ఇది పబ్లిక్ ఇష్యూ ఇది సో అందువల్ల ఏంటంటే పోలీసులు డైరెక్ట్గా కేసు రిజిస్టర్ చేయొచ్చు అలాగే చేశారు సో అలా కేసు అయితే ఫైల్ చేశారు అండ్ చాలా రోజుల క్రితమే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అయితే విచారణకు అయితే తీసుకెళ్లారు వాళ్ళని ఎంక్వైరీ చేశారు అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద సో అదంతా కూడా అయ్యింది అండ్ ఈరోజు అల్లు అర్జున్ గారిని అయితే ఎంక్వైరీ కోసం తీసుకెళ్లారు అది కంప్లీట్ అరెస్ట్ అయితే కాదు బట్ ఎంక్వైరీ కూడా తీసుకొని వెళతారు ఇంకా అది కామన్ అది రెండి అనే పాయింట్ వేరు తీసుకెళ్ళడం అనే పాయింట్ వేరు సో తీసుకెళ్లారు కాబట్టి ఇది కొంచెం హార్ష్ రియాక్షనే అదైతే క్లియర్గా చెప్పచ్చు అండ్ ఇంకొక వీడియో కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది అల్లు అర్జున్ గారు మాట్లాడింది మీరు తీసుకెళ్లడం ఈజ్ ఫైన్ అందులో తప్పు లేదు బట్ బెడ్రూమ్ దాకా వచ్చేసి బట్టలు కూడా మార్చుకునే టైం ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతానంటాం ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆయన మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది సో అట్లాగా అల్లు అర్జున్ గారిని అయితే ఎంక్వైరీ కోసం తీసుకెళ్లారు బట్ ఎంక్వైరీ తర్వాత ఏం చేస్తారు ఏంటనేది ఇంకా మనకి ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు ఇప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత దానికి ఆయన రీజన్ అని చెప్పి ఏమైనా అరెస్ట్ చేస్తారా అదుపులో తీసుకుంటారా ఏంటో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా ఏమో మరి తెలీదు
బట్ ఫ్రైడే రోజు అరెస్ట్ చేశారు. సో, ఇదెందుకో కావాలని చేసిన ఫీలింగే వస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంటే మొన్న ఈవెంట్ జరిగింది గదా! ప్రెస్ మీట్ పెద్దది. సో, దాంట్లో ఆయన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా థాంక్స్ చెప్పారు గానీ, రేవంత్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పలేదు తెలంగాణ ముఖ్యమంత్రి. సో, అందుకోసం అని చెప్పి ఆయన పర్సనల్‌గా హర్ట్ అయ్యి కావాలని చేస్తున్నారనే పాయింట్ కూడా కొంతమంది నుంచి వినపడుతుంది. బట్ అదేమి ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలీదు గానీ, బట్ ఫ్రైడే రోజు తీసుకెళ్ళడం అంటే ఒకవేళ ఇప్పుడు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంటది గదా! సో, అలా తీసుకున్నట్టయితే కోర్ట్‌లో మళ్ళీ ప్రొడ్యూస్ చేయడానికి మండే వరకు వెయిట్ చేయాల్సుంటది. సో, అదొక సిట్యుయేషన్ అనమాట. సో, మరి ఏం చేస్తారనేది తెలియట్లేదు. సో, ఇక్కడ ఒపీనియన్స్ అయితే మిక్స్డ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి బయట డెఫినిట్‌గా. అల్లు అర్జున్ గారు తప్పు లేదు అనేది కొంతమంది ఒపీనియన్. ఎందుకంటే ఏముంది సినిమా చూడడానికి ఫ్యాన్స్‌తో పాటు చూడడానికని ఎళ్లారు. సో, దానికి అందులో తప్పేముంది? అండ్ ఆ థియేటర్ క్రౌడ్, ఆ థియేటర్ కెపాసిటీ ఏదైతే ఉంటదో ఆ లెవెల్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్లారు. బట్ ఇంకా హ్యూజ్ లెవెల్‌లో గ్యాదర్ అయిపోయారు. సో, దానివల్ల అట్లా జరిగింది. అండ్ అంతే కాకుండా ఆ ఫ్యామిలీ కూడా కొంచెం ఆలోచించుకొని ఉండాల్సింది. అసలు అలాంటి క్రౌడీ ప్లేసెస్‌కి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆలోచించుకోవాల్సింది. బట్ వాళ్ళెవరూ అలా ఆలోచించలేదు. డెఫినిట్‌గా అట్లా రాకూడదు. అండ్ పర్టిక్యులర్‌గా కొన్ని థియేటర్సే బాగా హైలైట్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అని చెప్పి సెలబ్రేషన్స్‌కి అవే హైలైట్ అది అని చెప్పి వాటిని హైలైట్ చేస్తూ సో, క్రౌడ్ మొత్తాన్ని కూడా అక్కడికే గ్యాదర్ అయ్యేలా చేస్తూ ఉన్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. సో, ఫ్యాన్స్ కూడా కొంచెం మారాల్సి ఉంటదనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఒక పక్క వినిపిస్తోంది. ఇంకో పక్క ఏంటంటే అల్లు అర్జున్ గారు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదనే ఒపీనియన్ కూడా వినిపిస్తుంది. ఆయన థియేటర్‌కి ఎళ్ళుండకూడదు. బట్ ఇలా జరుగుతదని ఆయనకు కూడా తెలీదు గదా! అది వాళ్ళు చెబుతున్న పాయింట్ కూడా. అంటే అల్లు అర్జున్ గారు ఎళ్ళడం రాంగ్ అంటున్నప్పటికి కూడా ఈ మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఇలా జరుగుతదని ఆయనకు నిజంగానే తెలీదు. ఇలా జరుగుతాది అని తెలిస్తే ఎవరు ఎళ్ళరు. ఆయనే కాదు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మనం అక్కడికెళ్ళినట్టయితే ఒక ప్రాణం పోతాది అని తెలిసినట్టయితే ఎవరు ఎళ్ళరు కదా! అది మన వాళ్ళదైనా, వేరే వాళ్ళదైనా, మన అభిమానులదైనా, ఎవరిదైనా సరే ఎళ్ళరు. ఏ హీరో అయినా సరే. సో, అది అనమాట సిట్యుయేషన్. సో, అల్లు అర్జున్ గారేమి ఇంటెన్షనల్‌గా చేసిందయితే కాదు. ఇంకా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇలాగ మల్టిపుల్ ఒపీనియన్స్ వినిపిస్తూ ఉన్నాయి ఈ రెండిటి కోసం. అంటే 2 రకాల ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. ఇంకా ఆ తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదా? అనే దాని కోసం అయితే కొంతమంది ఏంటంటే పార్షియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, కంప్లీట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. బేసిక్‌గా అక్కడికి ఎవరైతే పోలీసులొచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ ప్రీమియర్ షోస్ అవుతున్నాయి కాబట్టి చాలా హ్యూజ్ లెవెల్‌లో క్రౌడ్ గ్యాదర్ అవుతది కాబట్టి ఆ బేసిస్ మీద వచ్చిన పోలీసులంతే. వాళ్ళేమి అల్లు అర్జున్ గారు వస్తున్నారు కదా! అని చెప్పి ముందే హెవీ సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి వచ్చినోళ్ళైతే కాదని చెప్పి చెప్తున్నారు. మరికొంతమంది ఏమంటారంటే అల్లు అర్జున్ గారు వస్తున్నారన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో, వాళ్ళు గూడా అందుకే కొంచెం ఎక్కువ మందొచ్చారు పోలీసులు గూడా. నార్మల్‌గా ఒక థియేటర్ దగ్గరకొచ్చేదాంతో కంపేర్ చేసుకుంటే. సో, అట్లా వచ్చారు. బట్ వాళ్ళు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఇది పోలీస్ సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ అని కూడా చెప్తున్నారు. సో, ఇట్లాగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ పూర్తి స్థాయిలో అప్రూవల్స్ అన్నీ తీసుకొని, పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని అట్లా రాలేదన్నట్టుగా కూడా ఒక పాయింట్ అయితే వినపడుతుందనమాట. సో, వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారినైతే ఎంక్వైరీ కోసం తీసుకొనెళ్లారు. అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళబోతూ ఉంటే, "నువ్వెందుకు రావద్దని" చెప్పేసి ఆపేశారు అల్లు అర్జున్ గారు. దీనివల్ల ఏమైనా మంచైనా, చెడైనా అది నా నెత్తి మీదే పడాలి. వద్దులే అని చెప్పేసి ఆయన ఆపారనమాట. సో, ఎనీహౌ ఇది కొంచెం అంటే ఒక డిస్టర్బింగ్ సిట్యుయేషన్. అంటే ఎవరికైనా సరే ఒక పెద్ద సినిమా సక్సెస్ అయ్యి ఆల్రెడీ అది 7 రోజుల్లో 1069,00,00,000 కొట్టిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉన్న టైంలో 1067 అనుకుంటా కదా! ఆ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటున్న టైంలో ఇట్లా అరెస్ట్ అనేది కొంచెం ఎవరికైనా కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపిస్తది కదా! సో, అది సిట్యుయేషన్. సో, అలా అరెస్ట్ అయితే చేశారు. సో, చెప్తున్నాను కదా! మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే వినబడుతున్నాయి. సో, మరి మీరేమనుకుంటున్నారు ఈ ఎంటైర్ సిట్యుయేషన్ మీద అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, నాకైతే నేనేమంటానంటే సీ ఇట్స్ అన్ యాక్సిడెంట్ అండ్ అన్‌ఇంటెన్షనల్ యాక్సిడెంట్ బేసిక్‌గా. అది అల్లు అర్జున్ గారు ఎళ్ళడం వల్లే జరిగినప్పటికీ కూడా అది అన్‌ఇంటెన్షనల్ యాక్సిడెంట్ అది. ఎవరు కావాలని చేసిందైతే కాదు. అండ్ యూ నో బేసిక్‌గా తొక్కిసలాట అనేది అది అదేందో అది అది హ్యూమన్ సైకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్ అది. అంటే ఏందో ఒక్కసారిగా అందరూ ముందుకొచ్చేస్తారు. మీదకెళ్ళిపోతుంటారు. టికెట్ల కౌంటర్ల దగ్గరికెళ్ళిపోతారు. గేట్ల దగ్గరికెళ్ళిపోతారు. ఎందుకు అది? సో, ఫస్టు ఆ హ్యూమన్ సైకాలజీలో ఉన్న ఆ ఫ్యాక్టర్ పోవాలి. అంటే ఆ ఆత్రం ఉండకూడదంటాను నేను. నేనేమంటానంటే
నువ్వు ఎప్పుడెళ్ళినా నీ సీట్ నీకే ఉంటది. ఇదేమన్నా ఒకప్పటి కాలం నాటి సిట్యుయేషనా? నువ్వు ఏడో టికెట్ ఇస్తారు నీకు. నువ్వు ఏ రోలో కూర్చుంటే ఆ రో, ఏడ కూర్చుంటే ఆడ ఫస్ట్, ఎవరు ఫస్ట్ కూర్చుంటే ఆళ్ళకనడానికి కాదు కదా! ఎవరి సీట్లు ఆళ్ళకుంటాయి. సో, ఎక్కడి నుంచి కూర్చున్నా అల్లు అర్జున్ గారు ఒక మంచి ప్లేస్‌లో కూర్చుంటారు. సో, అందరికి కనబడతారు. అందులో కూడా నో డౌట్. సో, దానికోసం అంత ఆత్రం పడిపోయి ఎళ్ళకూడదు. నేనేమంటానంటే, అల్లు అర్జున్ గారు వెళ్ళడం మేబీ ఒక 5% తప్పేమో. బట్ ఫ్యామిలీ రావడం అనేది ఒక 15% తప్పేమో. బట్ ఆ ఓవర్ ఎక్సైట్‌మెంట్ ఏదో ఆ హడావిడి నేచరు, ఆ కంగారు పడిపోవడం, ఆతృత ఇవి కొంచెం ఆ థియేటర్ల దగ్గర అంత క్రౌడ్ ఉన్న చోట తగ్గించుకోవాలి. సో, ఆ సిట్యుయేషన్‌లో అలా బిహేవ్ చేయడం అనేదే నా దృష్టిలో 80% బిగ్ మిస్టేక్. సో, అది అక్కడ ఆ క్రౌడ్ గనక కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా కొంచెం సెటిల్డ్‌గా బిహేవ్ చేసినట్టయితే అసలు ఈ స్టాంపీడ్ జరగకపోను గదా! అది నా పాయింట్. సో, నెక్స్ట్ టైమ్ నుంచైనా సరే, ఎప్పుడైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వస్తా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ 'గేమ్ చేంజర్' వస్తుంది. ఆ నెక్స్ట్ 'రాజా సాబ్' వస్తుంది. తర్వాత మధ్యలో 'హరిహర వీరమల్లు' వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 'వారుడు' వస్తది. ఆ తర్వాత 'ఓజీ' వస్తది. చాలా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తుంటారు. చాలా పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు. చెయ్యండి తప్పు లేదు. బట్ ఏమంటే చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. హెల్త్, లైఫ్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఆహ్, సినిమా ఆ రోజు కాకపోతే, ఆ టైం కాకపోతే తర్వాతైనా చూడొచ్చు. సెలబ్రేషన్స్ అప్పుడు కాకపోతే తర్వాతైనా జేసుకోవచ్చు. బట్ ఈ మన లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి అంతే. అంతకుమించి ఇంకేం లేదు నేను చెప్పగలిగేదైతే. సో, అది మరి సిట్యుయేషన్. సో, నాకైతే అదే చెప్తున్నా హ్యూమన్ సైకాలజీ ప్రాబ్లమ్. ఆ ఆతృత అది తగ్గించుకుంటే బెటర్ ఫస్ట్. ఆ హడావిడి అదంతా. సో, థాట్స్ ఇట్ గైస్. మరి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదరం, అక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై బై.